ఇప్పుడు ఫైనాన్షియల్‌గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇఫ్ దే ఫాల్ ఇంటు ద క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ అప్పుడు స్పీడ్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ప్రాసెస్ అన్నిటితోని ప్రొసీజర్‌ని ఫాలో అవుతే చాలా తొందరగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ల్యాండ్ గురించి ట్రాన్సాక్షన్ అయిందనుకోండి ఫర్ సపోజ్ అటువంటివి సివిల్ మ్యాటర్స్‌లో పడతాయి. కరెక్ట్. దాని గురించి ఇంకా సవరణలు జరగలేదు. దీంట్లో అయితే క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ వరకు మాత్రం ఇవి మార్పులు జరిగాయి అన్నట్టు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా నాకు అనిపించింది ఇప్పుడు ఇన్ని చేశారు చాలా వెరీ వెల్ అండ్ గ్రేట్. నాకు అనిపించింది ఏంటంటే ట్రాన్స్జెండర్స్కి కూడా జరిగేటటువంటి నేరాల గురించి దే డిడ్ నాట్ డిస్కస్ అబౌట్ ట్రాన్స్జెండర్స్. వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగం కదా. డిఫైన్ కూడా చేయలేదు. పర్సన్ అంటే మ్యాన్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ అని డిఫైన్ చేశారు పర్సన్ని. ట్రాన్స్జెండర్స్కి పర్టిక్యులర్గా ఏమన్నా నేరం వాళ్ళ పట్ల నేరం ఏమన్నా జరిగితే సపరేట్గా ఏమీ పనిష్మెంట్స్ లేవు, కానీ వాళ్ళని కూడా పర్సన్ అనిగా పరిగణించాలి ఇంకా మనం. కరెక్ట్. సో ఒక వ్యక్తి అన్నట్టుగా పరిగణించి అప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే దాని గురించి రైట్. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు నాకు తెలిసినటువంటి నేను న్యూస్లో చూసినటువంటి విషయం అంటే ఈవెన్ దెర్ ఆర్ రేప్స్ ఆన్ మెన్ ఆల్సో. పురుషుల పైన కూడా రేప్ చిన్నపిల్లల అబ్బాయిలు చేస్తున్నారు అనేటటువంటిది కూడా జరుగుతుంది. దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేసి ఉంటే బాగుండు, కానీ ఇంకా వాళ్ళని కూడా చైల్డ్గా పరిగణించాలి లేదా పర్సన్గా పరిగణించాలి. కొంచెం ఎంఫసైజ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది. ఐఎమ్ నాట్ సో మనం అటు ఇటు అన్ని మా కాయిన్కి రెండు వైపులా మనం మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఇది మనకి కనిపించినటువంటి చేంజెస్ అండ్ ఇవి పెట్టుంటే బాగుండు అని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలనండి, అమెండ్మెంట్ అయిన చట్టాల గురించి అండి ప్రజలకి అంటే ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీలో సడన్గా వచ్చి సిలబస్ అంతా మార్చేసినట్టు. అవును. సో దీని గురించి ఎలా మాట్లాడుకోవచ్చు మనం? అంటే మార్చేసినట్టు కాదు, మారిపోతాయి. అవే కదా ఛాలెంజెస్. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి బుక్స్ అంతా కూడా సెక్షన్లు అన్నీ ఎగుడు దిగుడు అయిపోయి ఆ సెక్షన్లు వెళ్ళిపోయి కొత్త సెక్షన్లు వచ్చేసి సో అంత బుక్స్ అంతా మారిపోతాయి. అన్నిటికంటే యూజువల్గా మాకు కేస్ స్టడీస్ ఉంటాయి చదువుకోవడానికి లా స్టూడెంట్స్కి. సో ఆ కేస్ స్టడీస్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి లక్షల జడ్జిమెంట్స్ ఏమవ్వాలి? ఈ పాత జడ్జిమెంట్స్ ఒకవేళ సగంలో ఉందనుకోండి కేసు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? సగంలో ఉందనుకోండి, అదే నేను మీకు ఒక నోటీస్ పంపిస్తాను. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూ చేసినటువంటి నోటీస్, మీరు అది వేయండి వీడియోలోని. ఎందుకంటే ఫస్ట్ ముందు జరిగినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో జూలై 1కి ముందు జరిగినటువంటి క్రైమ్స్ అన్ని ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ కింద పడతాయి. ఫస్ట్ తర్వాత జరిగినటువంటి క్రైమ్స్ అన్ని కూడా ఈ ప్రాసెస్ కొత్త వాటిల్లోకి వస్తాయి. అది ఇట్ ఈస్ వెరీ క్లియర్. పాత లాస్ కి సంబంధించినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ప్రొసీడ్ అవుతుంది. ఎందుకంటే కొత్తగా ఇంటర్ప్రిట్ చేయలేరు కదా. ఇప్పుడు కొన్ని సెక్షన్ ఇప్పుడు రైటింగ్ తీసేశారు, రైటింగ్ గురించే ఒక కేసు అవుతుంది అనుకోండి, రైటింగ్ లో కంటిన్యూ అవుతుంది అంతే. ఇప్పుడు కొత్తగా లేనిదాన్ని ఎక్కడ పెట్టి తీసుకొని వస్తాం, కొత్తగా ఇంటర్ప్రిట్ చేయలేం కదా. సో జడ్జిమెంట్స్ కానివ్వండి, ఎఫ్ఐఆర్, ఇప్పుడు ఎవ్రీబడి షుడ్ బి అలర్ట్. ఎఫ్ఐఆర్ సెక్షన్స్ కానీ కరెక్ట్గా నమోదు కాకపోయింది అనుకోండి, ఇట్ ఈస్ సో సింపుల్ దట్ హైకోర్టు స్టేజ్కి రాగానే క్వాష్ అయిపోతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఇస్ ద కీ. నేను చెప్పాను ఫస్ట్ ఎపిసోడ్లో కూడా, ఎఫ్ఐఆర్ సెట్స్ ద క్రిమినల్ లా ఇంటు మోషన్. ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతుందో క్రిమినల్ లా స్టార్ట్ అవుతుంది, దాని పని చేసుకుంటూ పోతుంది, ఇంకా ఆగేది ఉండదు అంటిల్ ది జడ్జ్మెంట్ కమ్స్. సో అటువంటి ఎఫ్ఐఆర్ సెక్షన్స్ చాలా ప్రాపర్గా తెలుసుకోవాలి. ఎఫ్ఐఆర్ని కూడా 3 రోజుల్లోని రిజిస్టర్ చేయాలని ఇటువంటివన్నీ వచ్చాయి మనకి ఇప్పుడు. సో జడ్జ్మెంట్స్ మారిపోతాయి, స్టూడెంట్స్కి ఒక కియాటిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అన్నిటికంటే ఏంటంటే ఇప్పుడు నాకు అనిపించేది, ఇప్పుడు కొత్త జడ్జ్మెంట్స్ లేవు కొత్త లాస్ ప్రకారం. మరి వాటిని ఎలాగ డీల్ చేస్తారో యూనివర్సిటీస్ చూడాలి. దట్స్ వన్ ఛాలెంజ్. ట్రూ. మా నాన్నగారు స్టడీస్ చూస్తారు కదా, కేస్ స్టడీస్ ఎలాగా. మరి ఇప్పుడు కొత్త పెట్టారు, స్నాచింగ్ పెట్టారు. థెఫ్ట్ కి స్నాచింగ్ కి రాబరీకి డిఫరెన్స్ కావాలంటే ఒక జడ్జిమెంట్ కావాలి. అవును, ఒక కొన్నేళ్ళు నడిస్తే గానీ మళ్ళీ ఆ కేసులు అంతా రావు. సో ఎక్కడో ఏదో జడ్జి దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే గానీ దాని గురించి అవగాహన రాదు కదా. సో అదొక ఇబ్బంది మనం గమనించవచ్చు. అన్నిటికంటే మీకు మా నాన్నగారు తెలుసు, ఈజ్ అన్ అస్ట్యూట్ క్రిమినల్ లాయర్. ఆయన ఏంటంటే ప్రతి సెక్షన్, ప్రతి కోడ్ యాక్ట్
ప్రతి టైటిల్ ప్రతి పనిష్మెంట్ అంతా నమ్మిలేసి మింగేశారు. ఇప్పుడేంటి అన్నీ మారాయి కదా. నేను బాగా ఏడిపిస్తుంటా మా నాన్నని, బాగా ఏడిపిస్తున్నా. నాన్న చూడు ఎలా అంటే టైటిల్ చెప్తే సెక్షన్ చెప్పేస్తారు, సెక్షన్ చెప్తే టైటిల్ చెప్పేస్తారు, పలానా చాప్టర్, పలానా షెడ్యూల్, పలానా టేబుల్, అది కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ ఎవ్రీథింగ్ ఈ నోస్. ఇప్పుడు నాన్న చూడు మొత్తం మారిపోయాయి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని ఏడిపిస్తుంటాను అన్నట్టు. మా నాన్న నాకేం టైం పట్టదులే, ఒక రోజు కూర్చుంటా దానిపైన వచ్చేస్తుంది అని అంటారు. సో అడ్వకేట్స్ హ్యావ్ టు రిమెంబర్ ద న్యూ సెక్షన్స్ నౌ. సో మళ్ళీ న్యూ లా చదివే స్టూడెంట్స్ కానీ లా చదివే స్టూడెంట్స్ పోన్లేండి, వాళ్ళు ఫ్రెష్గా నేర్చుకుంటారు. ఆల్రెడీ సీనియర్ అడ్వకేట్స్ మరి ఏం చేస్తారు, పెద్ద పెద్ద డాయన్స్ ఉంటారు క్రిమినల్ లా ఫీల్డ్లోని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకోవాలి మొత్తం. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్. ముఖ్యంగా మరి ముఖ్యంగా సరదా విషయాలు పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఫోరెన్సిక్ ని కూడా చాలా ఇన్వాల్వ్ చేశారు ఈ లాస్లోని ఎవిడెన్స్ కోసం. అంటే ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వెళ్ళాలి అని, అదంతా కూడా రికార్డింగ్ జరగాలి అని. సో ఫోరెన్సిక్ లా ఆస్పెక్ట్లోని ఎటువంటి అప్డేట్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏం జరుగుతాయి, టెక్నికల్గా ఏమన్నా టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ ఏం జరుగుతాయి ఫోరెన్సిక్లో అన్నది చూడాలి. ఎందుకంటే పలానా సమయంలో క్రైమ్ జరిగింది, పలానా సమయంలో క్రైమ్ జరిగినప్పుడు ఇంతమంది ఉన్నారు, పలానా సమయంలో క్రైమ్ జరిగినప్పుడు ఇంత రక్తం పోయింది, అవన్నీ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంటే కదా మనకి తెలియజేసేది. ఇప్పుడు ఉరి వేసుకుంటారండి, ఉరి వేసుకున్నారు అని అంటారు ఒక క్రైమ్లోని, కానీ అది ఉరి వేసుకున్నారా, వేయబడారా, వేశారా అన్నది మనకి ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్ ద్వారానే తెలుస్తుంది. సో ఫోరెన్సిక్లో చాలా డెవలప్మెంట్స్ జరిగేటటువంటి అవకాశం ఉంది. సో చూడాలి మరి.